జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు దుర్గేష్ గారికి స్థానికంగా గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేయడమే కాకుండా నిరంతరం మీ సంక్షేమం కోసం మీతో పాటు ఏ సందర్భంలో సరే అడుగు వేయడానికి ముందు సిద్ధంగా ఉండే వ్యక్తి పితాని బాలకృష్ణ గారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతోటి జనసేన పార్టీలో ఒక మత్స్యకార వికాస విభాగం ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించినప్పుడు అందరికన్నా ముందుండి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే కాకుండా ఈ సమస్యలపైన చక్కగా ఆలోచించే వ్యక్తి మన నాయకర్ గారు, బొమ్మిడి నాయకర్ గారు. ఆయన కూడా ఈరోజు మీ అందరితో పాటు కలవడానికి ఈ యాత్రలో భాగంగా మీ ఊరు రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ శేఖర్ గారు కూడా ఉన్నారు, గత ఎన్నికల్లో పోటీ చేశారు అమలాపురం నుంచి. ఆయన కూడా నిన్నటి నుంచి జనసేన పార్టీ నాయకులు అందరం కూడా జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఇట్లా మత్స్యకార గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు సమస్యల గురించి మాకు అవగాహన వచ్చినప్పుడు చాలా బాధ కలుగుతోంది. ఎందుకంటే 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అంటున్నారు. మత్స్యకారులకు కేటాయించింది ఎంత? ఎందుకు మన రాష్ట్ర బడ్జెట్ ఇంత భారీగా ఉంటే మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం? దుర్గేష్ గారు అన్నట్టు 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నప్పుడు అద్భుతంగా మనం ముందు కార్యక్రమాలు చేసుకోవచ్చు, కానీ ఎక్కడ కూడా మనం చేసుకోలేకపోయాం. ఈరోజు ఆమె ముసలామె ఇందాక మంగమ్మ గారు కదమ్మా, మంగమ్మ గారు ఇందాక నన్ను తీసుకెళ్ళి చూపించినప్పుడు చాలా బాధ కలిగింది. డ్రైనేజీ నీళ్ళని మనం బకెట్లో పట్టుకుని నింపుకొని తీసుకెళ్ళి మరి పాదయాత్ర వస్తుందంటే ఏ సంవత్సరంలో ఉన్నాం మనం? ఎందుకోసం మనం ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని మనం ఇట్లా నడుపుకున్నాం? బాధ కలుగుతోంది. మంచినీరు గురించి కూడా అడగాల్సిన పరిస్థితి. ఇందాక గుడి దగ్గర మేము కొంతమంది కలిసినప్పుడు ఒక ముస్లాం ఇట్లానే పాప ఆమె ఎక్కువసేపు మాట్లాడడానికి సిద్ధంగా లేరు ఆమె. ఎందుకంటే నీళ్ళు ఆగిపోతాయనే భయంతో పంపు కొట్టుకోవాలి. 2 బిందెల నీళ్ళ కోసం 2022 సంవత్సరంలో మత్స్యకార గ్రామాల్లో 2 బిందెల నీళ్ళ కోసం పాపం మహిళలు ఎట్లా బాధపడుతున్నారంటే దేనికోసం ఈ ప్రభుత్వాలు, దేనికోసం ఈ పదవులు, ఎవరికి ఇచ్చారు ఇంత నిధులు మాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా అటువంటి అవకాశాలు ఉన్నాయి. నేను ప్రభుత్వంలో పనిచేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ప్రతి మత్స్యకార గ్రామాల్లో 560 గ్రామాలు ఉన్నాయి. ప్రతి మత్స్యకార గ్రామంలో ఖచ్చితంగా జనసేన పార్టీ రక్షిత మంచినీటి పథకం అవలంబిస్తుంది, తీసుకొస్తుంది, మీకోసం ఉపయోగపడడానికి మీకు హామీ ఇస్తున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో చెప్పారు, మీకు మార్కెటింగ్ చేసుకోవడానికి మీరు వేటకు వెళ్ళి వచ్చిన తర్వాత మీకు స్టోరేజ్ యూనిట్లు కల్పించాలి. చిన్న మినీ స్టోరేజ్ యూనిట్లు ప్రతి మత్స్యకార గ్రామాల్లో కూడా ఏర్పాటు చేద్దామని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి కూడా రాష్ట్రంలో నెలకొన్న కొన్ని పరిస్థితులు చూస్తే బాధ కలిగిస్తోంది. యువత చాలామంది, నేను ప్రతి గ్రామంలో నేను మాట్లాడుతున్నాను, ఎవరికి ఉపాధి లేదు. కొంతమంది వెల్డర్లుగా పనిచేస్తున్నారు, కొంతమంది ఐటీఐలు చేసి వేరే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. గతంలో వీళ్ళందరూ కూడా వేటకెళ్ళే వాళ్ళు. అటువంటి పరిస్థితి ఈరోజు లేదు. తరతరాల నుంచి వచ్చిన మన సంస్కృతి, మన సంపద, దాన్ని మనం వదులుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వస్తుంది. విషయంలో ప్రభుత్వం నుంచి సబ్సిడీ రాలేదు, ప్రోత్సాహం రాలేదు. డీజిల్ విషయంలో ఈరోజు డీజిల్ ధర ఎంతంటే చెప్పండి. ఇదివరకు 30 రూపాయలు ఉన్నప్పుడు మీరు 9 రూపాయలు ఇచ్చేవాళ్ళు మీరు సబ్సిడీ. ఈరోజు డీజిల్ దాదాపు 90 రూపాయలు అయినప్పుడు ఏమొస్తుంది మీకు సబ్సిడీ చెప్పండి? అదే 9 రూపాయలు వస్తుంది. అది కూడా 300 లీటర్లు ఇస్తున్నారు. ఎంతోమంది ఈ సమస్యలపైన బాధపడుతున్నారు. ఖచ్చితంగా మంచి ఆరోగ్యం ఉండాలి, కష్టపడే మనస్తత్వం మీ దగ్గర ఉంది. మీ జీవితాన్ని పైకి తీసుకురావాలి. సమాజంలో మీకు కూడా ఉన్నత స్థాయి కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఏదో రాజకీయ నాయకులు మీకు ఎన్నికల ముందు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. గెలిచారు, 3 సంవత్సరాలు అయింది కదా, ఎందుకు ఈ రోజున మీ గ్రామాలు రావడం లేదు? ఎందుకు మీ గ్రామాల్లో పర్యటించి మీ సమస్యల పరిష్కారం కోసం ఎందుకు ఒక పాదయాత్ర చేయడం లేదు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అన్ని పాదయాత్రలు చేశారే, ఏం ఉపయోగపడింది చెప్పండి? ఎక్కడా మీకు సామాన్యులను ఆదుకునే విధంగా ప్రభుత్వం ఎక్కడ స్పందించిందా? ఈ సమస్యల పైన జనసేన పార్టీ మీ దగ్గర సమాచారం సేకరించి మీ అందరం కూడా ఇట్లా కలిసికట్టుగా ఉభయ గోదావరి జిల్లాలో మత్స్యకారులు ఎదుర్కొన్న సమస్యల పైన పవన్ కళ్యాణ్ గారికి నివేదిక ఇచ్చి 20 తారీఖున నరసాపురంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి తప్పకుండా ఒక ప్రాంతానికి సంబంధించిన సమస్య కాదు ఇది. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా
ఈ సమస్య గురించి తెలుసుకోవాలి. ఎందుకు మత్స్యకారులు ఇట్లా వదిలేశారు, ఎందుకు వాళ్ళకి అభివృద్ధి చెందడం లేదు, వారి కోసం 20 తారీఖున నరసాపురంలో బహిరంగ సభలో ఈ సమస్యలపైన మాట్లాడి మీకు న్యాయం చేసేటట్టు మేము ముందు అడిగేస్తాం. అదేవిధంగా ఈ మత్స్యకార వికాస విభాగంలో మీరెవరైనా సరే ఒక ఫోన్ నెంబర్ ఇవాళ విడుదల చేశాం. దయచేసి మీ సమస్యల గురించి మీకు పరిష్కారం కాలేకపోతే, చాలామంది పాపం 10 లక్షల రూపాయలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో ప్రకటించాడు. ఎవరైనా మత్స్యకారులు వేటకెళ్ళినప్పుడు సముద్రంలో వాళ్ళు ప్రమాదశాత్తులు చనిపోతే ఆ కుటుంబాలను ఆదుకుంటామని 10 లక్షల రూపాయలు ఆ రోజు మంజూరు చేశామని చెప్పారు. కానీ ఏ ఒక్క కుటుంబానికి కూడా ఈరోజు 10 లక్షల రూపాయలు ఇవ్వలేదు. 5 లక్షల రూపాయలు కేవలం 60 కుటుంబాలకి ఈ 3 సంవత్సరాల్లో ఇచ్చారు. ఉదయం ఒక మహిళా పాపం వాళ్ళ బిడ్డను తీసుకొచ్చి ఎంతసేపు బాధపడి ఏడ్చిందో నేను చెప్పలేను మీకు. ఎందుకంటే ప్రతి గడప తొక్కారు వాళ్ళు. ప్రభుత్వం నుంచి ఏమైనా వస్తుందేమో ఆర్థిక సాయం అని పట్టించుకునే వాళ్ళు లేరు. 6 సంవత్సరాల నుంచి పాపం ఆమె తిరుగుతోంది. బిడ్డలు పెరుగుతున్నారు, చదివించుకోలేకపోతుంది. అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు మన గ్రామాల్లో. కాబట్టి పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకుందాం. నిజాయితీ కలిగిన వ్యక్తులు మీకు మంచి నాయకత్వం ఇచ్చి మీ గ్రామాల్లో సందర్శించి మీ సమస్యల కోసం మేము కష్టపడి మా వంతు మేము కృషి చేస్తున్నాం. దేనికోసం? ఎందుకంటే మన రాష్ట్రానికి మంచి నాయకుడు కావాలి. ఆ నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత తప్పకుండా ఈ సమస్యల పరిష్కారం కోసం మనందరం కూడా ముందు తీసుకెళ్ళగలుగుతాం. మీకు భరోసా ఇవ్వడానికి కోసం మా నాయకత్వం అంతా కలిసి వచ్చింది. ఎప్పుడు ఏ సమస్య ఉన్నా సరే దయచేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళ గురించో ఈ ప్రభుత్వంలో ఉన్న కొన్ని అధికారుల గురించో మీరు భయపడబాకండి. ఇన్ని రోజులు భయపెట్టించారు, ఏం సాధించారు చెప్పండి? ఏం సాధించారు? రండి, జనసేన పార్టీలో మీరు రండి, చేరండి. కొత్తగా చేరిన యువత అందరికీ నేను ఇదే చెప్తున్నాను, మీరు ఎక్కడ వెనకడుగు వేయబాకండి. ఎందుకంటే సమాజం కోసం, యువత కోసం, మహిళల కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం జనసేన పార్టీ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. దానికోసం మీరు పనిచేయండి. అద్భుతంగా మన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్దాం. ధైర్యంగా ముందు రండి. ఎందుకు ఈ ప్రాంతం అభివృద్ధి జరగలేదో మనందరం కూడా కలిసికట్టుగా ప్రశ్నిద్దాం. భవిష్యత్తులో పితాని బాలకృష్ణ గారు మీకు అందుబాటులో ఉంటారు. తప్పకుండా మీరు ఆయన ఉపయోగించుకోండి. మీ సమస్యల దృష్టి తీసుకెళ్ళండి. 100% మీ సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ మీది వెంట ఉందని చెప్పి మనం చేసుకుంటూ ఇప్పుడే చెప్పా, మీరు వినలేదేమో. జాయిన్ అయిన ప్రతి ఒక్కరు, యువత ప్రత్యేకంగా మిమ్మల్ని అందరూ అభినందిస్తున్నాను ఆ నిర్ణయం తీసుకున్నందుకు. తప్పకుండా పార్టీలో మీరు రండి, మంచి అవకాశాలు కల్పిస్తాం, మంచి కార్యక్రమాలు చేద్దాం. నాయకర్ గారి నాయకత్వంలో ఈ మత్స్యకార వికాస విభాగాన్ని ఇంకా అన్ని జిల్లాల్లో కూడా మనం విస్తరించి తప్పకుండా మీకు న్యాయం చేసే వరకు మీతో పాటు ఉంటామని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ, చక్కటి ఆహ్వానం పలికినందుకు, మీ ఊర్లో సందర్శించడానికి అవకాశం కల్పించినందుకు పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున మిమ్మల్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన.